మెస్ ఛార్జీలు పెరిగేదెన్నడో పెంచేస్తున్నామంటూ గత సర్కార్ హడావుడి ఛార్జీలను ఖరారు చేసి అమలు చేయని వైనం బిల్లులు పెరిగితేనే విద్యార్థులకు నాణ్యమైన భోజనం ఛార్జీలు పెంచాలని విద్యార్థి సంఘాల డిమాండ్. 100% మెస్ ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం మోసం చేసింది, 1000% మోసం చేసింది. అక్కడ ఎందుకనంటే కనీసము వాళ్ళకు ఏదైతే పౌష్టికాహారం అందించాలనో పౌష్టికాహారం కూడా అందించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కారణం ఏంటి అంటే ఎవరైతే వంట వాళ్ళు తర్వాత వాళ్ళని వీళ్ళు పెడితే ఇప్పుడు ఈ స్కూళ్ళకు సంబంధించి ఇట్లా ఉంటే ఇక్కడ యూనివర్సిటీలకు సంబంధించి కూడా అంటే అసలు యాక్చువల్గా పెద్ద ఖర్చు ఏం కాదు. అసలు యాక్చువల్ నాకు తెలిసి ఇది పెద్ద విషయం ఏం కాదు. ఎందుకంటే ఒకవేళ మీరు సన్న బియ్యమే పంపిణీ చేస్తారని చెప్తా ఉంది ప్రభుత్వం కాబట్టి, అంటే గతంలో ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఆ సన్న బియ్యాన్ని పంపిణీ చేసి తర్వాత కొంచెం ఏదో కూరగాయల ఖర్చు బిర్యానీ ఖర్చులో ఇచ్చేస్తే అవి ఎందుకనంటే ఒకవేళ ఇక్కడ యూనివర్సిటీలో చదువుకునేటువంటి విద్యార్థులు ఎందుకనంటే పరిశోధనలు చేస్తూ ఉంటారు, తర్వాత అధ్యయనం చేస్తూ ఉంటారు, పీజీ కానీ తర్వాత పిహెచ్డి చేసేటువంటి స్కాలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మెస్ ఛార్జీలు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే మనం కనీసం వాళ్ళకు భోజనాలు కూడా పెట్టలేనటువంటి పరిస్థితిలో ఉండకూడదు అనేటువంటిది విషయం. అయితే గతంలో ప్రభుత్వం ఏం చేసింది, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, ఇక్కడ పిహెచ్డి స్కాలర్లకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో మినిమం 10,000 రూపాయలు అక్కడ ఏది స్టైఫండ్ ఇస్తుండే గత ప్రభుత్వాలు. అయితే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 9.5 సంవత్సరాల్లో ఒక్కరికి కూడా ₹1 కూడా ఇవ్వనటువంటి దౌర్భాగ్య పరిస్థితిని ఎదుర్కొన్నారు యూనివర్సిటీ విద్యార్థులు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్కాలర్లు. అంటే ఏదైతే అధ్యయనం చేయాలంటే ఏదైతే పరిశోధన చేయాలంటే ఇక్కడ పిహెచ్డి స్కాలర్లు ఎవరైతే ఉంటారో రీసెర్చ్ స్కాలర్స్ వీళ్ళందరికీ అంటే కనీసము వాళ్ళకు ఖర్చులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అట్లా చేయడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు పరిశోధనలు చేసి కొత్త ఆవిష్కరణలు తీసుకొస్తారు. కాబట్టి దానికి సంబంధించి 100% ఈ ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. మెస్ ఛార్జీలను అంటే ఇక్కడ యూనివర్సిటీలో చదివేటువంటి విద్యార్థులకు కూడా మెస్ ఛార్జీలు ప్రభుత్వం చెల్లిస్తే బాగుంటుంది. ఈ సూచన తీసుకొని వాళ్ళు అమలు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే విద్యార్థులు చాలా రకరకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. గతంలో ఉద్యోగాల కోసం అవన్నీ కూడా ఇబ్బందులు పడ్డారు. కాబట్టి వాళ్ళకు మెస్ ఛార్జీలు చెల్లించడం ద్వారా కొంచెం ఊరట లభిస్తుంది. దాంతో ఏమవుతుందంటే కొంచెం చదువుకొని మీరు ఎట్లకైనా ఉద్యోగాలు వేస్తారని చెప్తుంది కాబట్టి ఈ ప్రభుత్వం ఆ ఉద్యోగాలు వేయడంతో పాటు ఇది కూడా కొంచెం చేస్తే బాగుంటుంది. తర్వాత 100% ఈ పిల్లలకు సంబంధించి కూడా స్కూల్ పిల్లలకు సంబంధించి కూడా మెస్ ఛార్జీలు పెంచి పౌష్టికాహారం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది.